కిషన్ కి పెళ్ళైందన్న సంగతి నీకు తెలుసా? పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసా? మరి పెళ్ళైన వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళటం తప్పు అని తెలుసా? చెప్తే మా ఆవిడ ఇట్లా నాకు రానివ్వదు, నా మావిడ మంచిది కాదని చెప్పాడు సార్ మేడం నాకు. కానీ ఆ పిల్లలు మంచి వాళ్ళు కాదని చెప్పలేదుగా? పిల్లల సంగతి అసలు చెప్పలేదు. రేపు పొద్దున ఆ పిల్లలకి జీవితం నాశనం అయిపోతుంది నీతో పాటు అతను ఉంటే అని నీకు తెలీదా? వాళ్ళు కూడా నీలాగా ఆడపిల్లలే కదా? నిజమే మేడం, పోమని ఎన్నోసార్లు అంటే మావిడ నన్ను చూడది, పిల్లలు ఎవరు చెప్పడం ఎందుకు? అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు ఆయన జీవితంలోకి? నీకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్నోసార్లు చెప్పారు మేడం, మావిడ మంచి చూడ చెయ్యది. అవునమ్మా, నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చావు అంటున్నా. అట్లా చెప్పి అన్ని మాయ మాటలు చెప్పాడు. పడిపోతావా? ఎవరు మాయ మాటలు చెప్తే వాళ్ళు పడిపోతావా? ఎవరివే నువ్వు నా భర్తను ఆక్రమించుకోనికి? మీ దగ్గర పనిచేసే వాళ్ళ పిల్లలందరూ సక్రమంగా చూసుకోకపోతే వాళ్ళ మొగుళ్ళు నీ దగ్గరికి వచ్చేయచ్చా? ఎవరు భర్త సరిగ్గా చూసుకోలేదు, ఎవరు భార్య సరిగ్గా చూసుకోకపోతే నీకెందుకు? వాళ్ళు కొట్టుకుంటారు, మళ్ళీ కలుసుకుంటారు మొగుడు పిల్లలు అన్నాక. నీకేం పని అంటున్నా? వాళ్ళని మొగుడు పిల్లల్ని ఉద్ధరించడానికి పుట్టావా? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఒక భార్యని ముగ్గురు పిల్లల్ని చూసుకోలేదానికి వక్కు లేదు నీకు. నీకు ఇద్దరు కావాలి. దానికి ఇద్దరిని చూసుకోవడానికి నీకు ఒక మధ్యస్థనం కావాలి, పెద్ద మనుషులు కావాలి. ఎట్లా కనిపిస్తున్నారు నీకు పెద్ద మనుషులు? ఒక్కదాన్ని చూసుకోవడానికి మాత్రం మంచి పిల్లం కాదు, ఇద్దరితో ఉండమన్నప్పుడు మాత్రం అప్పుడు మంచి పిల్లం అయిపోతున్నావుడా? మళ్ళీ ఏంటి కొట్లాడేందుకు? సరే ఏదో నువ్వు చేసే పనికి మాలిన పనికి కొట్లాడకుండా ఏం చేస్తారు? నేను ముద్దు చేస్తారా ఇంటికి పిలిచి? సరిగా లేనప్పుడు ఏం సరిగా లేనప్పుడు డైవర్స్ ఇచ్చేయి. డైవర్స్ ఇచ్చి బయటకు వెళ్ళు. ఇచ్చేసి వెళ్ళాల్సింది. నిన్ను ఎవరు చేయమన్నాడు? ఎవడు అడుక్కున్నాడు నిన్ను? లేదు మనకి. ఏ గమనుండు. ఒకసారి పిల్లలు పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత ఏదున్నా కూడా 20 ఏళ్ళు అడ్జస్ట్ అయిన వాడు ఇంకో 4-5 ఏళ్ళు అడ్జస్ట్ కాలేవు. నీకు ఇప్పుడు కావాల్సి వచ్చింది ఇంకోటి. సిగ్గుండాలి నీకు నీ వయసు చేసే పనులకి. గమ్మనుండయ్యా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి వయసు వచ్చిన పిల్లల్ని నువ్వు వాళ్ళని సక్రమంగా ఉండు, టైంకి ఇంటికి రా అంటే నీ మాట ఎందుకు వింటారు? నీలాగా చెడిపోరు వాళ్ళు? నిన్ను చూసి చెడిపోరు? ఎవరి కాపల్లో ఉండి ఏనో బతుకుంటా నీ మనసులో విషయం అసలు మీరు రాకుండా బాగుండనట్టు నీకుంది. నీకుంది ఆలోచన. ఆలోచన నీకుంది. ఎట్లా నీకు తెలుసు? ఎట్లా తెలుసు నాకు? ఇప్పుడు ఉంటే నష్టం ఏమంటే మరి నేనెందుకు ఒప్పుకుంటా? మా స్థానం నీ స్థానం కాదు, నా పిల్లలు ముందుకెళ్ళాలి, వెలుగు తేవాలి. ఎందుకు ఒప్పుకుంటా? ఏమిటికి నాకేం వెళ్ళక అవసరం లేదు. కొట్టేస్తా నేను. ఆయన నాకు ఎప్పుడు ఏం పెట్టారు? ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే నాకు ఆయన ఇచ్చాడు మేడం జీతం. అంత ముందుకు నాకు ఇయ్యలే మేడం, ఇవ్వలేదు. ఇచ్చినా ఈకపోయినా నీ స్థానం ఏంటో చెప్పాను. ఎప్పటికైనా నీ స్థానం అదే. అట్లా అంటే మరి నేనేమైపోవాలి మేడం? అది నువ్వు ఆలోచించుకోవాలి. అతని మాటలు నమ్మినప్పుడు మనిషి నీ దగ్గరకు వచ్చాడు అంటే కనుక ఎక్కడో నచ్చక నీ దగ్గరకు వచ్చాడు అంటే సైకలాజికల్ గా అతను డిప్రెషన్ లో ఉన్నాడు. సైకలాజికల్ గా డిప్రెషన్ లో ఉండేటటువంటి వ్యక్తి వాళ్ళ భార్య మంచిది కాదంటాడు, చెడ్డదంటాడు, క్యారెక్టర్ లేదంటాడు, ఇంకోటి అంటాడు, ఏమన్నా అంటాడు. అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశం. మధ్యలో నువ్వు దూరి నీ యొక్క స్వార్థం చూసుకుని నాకు తోడు నీడగా ఇతను ఉంటాడు అనేటటువంటి ఆలోచన శైలి ఏదైతే ఉందో అది చాలా తప్పు. ఇప్పుడు వరకు నువ్వు గౌరవం పోగొట్టుకున్నావు. మళ్ళీ దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, బతుకు జట్కా బండి వేదిక ద్వారా మళ్ళీ ఆ గౌరవం నువ్వు పొందేటటువంటి అవకాశం ఇచ్చాడు. ఏ విధంగా? వాళ్ళుగా వదిలేసి నువ్వు ఇక్కడి నుంచి నిష్క్రమించు. అప్పుడు నీ గౌరవం మళ్ళీ వస్తుంది. మళ్ళీ నిన్ను త్యాగమూర్తి అనే అంటారు. ఈ మనిషి ఇప్పుడే తప్పు చేశాడన్నది కాదు, తప్పు చేయాలి అనేటటువంటి ఆలోచన మొదటి నుంచి ఉంది. ఇక్కడ ఆవిడ టెంప్ట్ చేయటం వల్ల, ఆవిడ ఒంటరితనం వల్ల, ఆవిడ అభద్రత వల్ల ఇది కాస్త బలపడి కిషన్ ని అంత బాగా పిల్లల్ని పెంచినటువంటి వ్యక్తిలో ఇటువంటి చీప్ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే కనుక పరిస్థితుల ప్రభావం కూడా. నీ వెంట సైన్యం లాగా నీ కుటుంబం అంతా ఉన్నారు, అతని వెంట ఎవరున్నారు? ఎవరూ లేరు. చిన్నపాటి సమస్య ఏదున్నా కూడా నీ 4 గోళ్ల మధ్యనే తేల్చుకుందాం అనేటటువంటిది కాకుండా నీ వెంట ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చేదారు. వాళ్ళు గొడవ పెట్టేవారు, కొట్టేవారు. ఇప్పటికీ అతను ఏం అడుగుతున్నాడు? అతను భద్రత అడుగుతున్నాడు. ఇది చాలా మాకు హాస్యాస్పదంగా అనిపించింది. భార్య దగ్గర నాకు అగ్రిమెంట్, ఫస్ట్ టైం నాకు ఏదన్నా జరిగితే దానికి ఆవిడే
కారణం అని రాసిస్తూ వస్తాను. అంటే ఏ విధంగా ఆ మనిషిని భయభ్రాంతులు చేసేశారు మీరు మీ కుటుంబ సభ్యులు అనేటటువంటిది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అంశం. కాస్త ఎంత కాదనుకున్నా కూడా మీ నోరు పెద్ద, మీ ఆలోచన పెద్దది, మీరు అరిచే విధానం పెద్దది. మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి వ్యతిరేకత, మీ ఇద్దరి మధ్యన పుట్టుకొచ్చినటువంటి శత్రుత్వమే అక్కడ ప్రేమగా మారింది. వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఆవిడ దారి ఆవిడ చూసుకుంటారు. షీ హాస్ గాట్ నో ఆల్టర్నేటివ్. ఇంకొక పరిస్థితి, ఇంకో దారి ఆవిడకి లేదు కాబట్టి తన దారి తను చూసుకోండి. ఇదైతే క్లియర్. కానీ ఆ తర్వాత వచ్చేటటువంటి పరిణామాలు చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగేసి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అతని మీద ఎంత ఉందో కళా అమ్మ మీద కూడా అంతే ఉంది. బాగా చూడలేదని అవి చూస్తుంది కదా, మరి జీతం రాకపోతే ఎంత ప్రేమగా చూస్తుందో మనం చూద్దాం. ఆమె భార్య కాదు, మీరు లేచి ఇక్కడ రండి, ఆమెను వెళ్ళిపోమని చెప్పండి, మీ జాబ్ సేవ్ చేసుకోండి, మీ కుటుంబాన్ని సేవ్ చేసుకోండి. 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయండి. పిల్లలకి పెళ్లి చేయాల్సిన వయసులో వాళ్ళ ముందర ఇంకో దాంతో కూర్చొని వాళ్ళు ఏమనుకుంటారన్న ఆలోచన కూడా లేకుండా మళ్ళీ తప్పే ఉందండి ఇవిడితో ఉంటే తప్పు మీరు అంటున్నారు. లెగండి, రండి, ఇక్కడ రండి. భార్య బ్రతికుండగా విడాకులు కాకుండా నువ్వు భార్య అని అనిపించుకోవడానికి అవకాశం లేదు. కనీసం ఇప్పటికైనా నువ్వు తేరుకొని నీ జీవితాన్ని కనీసం భవిష్యత్ అన్నా బాగా చూసుకో, లేకపోతే నీ భవిష్యత్ చాలా భయంకరంగా దయనీయంగా ఉంటుంది. ఈ రోజు ఆవిడ మీద కారణం చెప్పి ఆవిడ వదిలేస్తాడు, లేకపోతే నీ మీద కారణం చెప్పి నిన్ను వదిలేస్తాడు. ఎప్పటికైనా జరిగే పరిణామం ఏమన్నా? అది. దాంట్లో కొత్తగా వయసులో ఉన్నంత కాలం నడుస్తుంది, నువ్వు నడవగలిగినంత మాట. నువ్వు మంచంలో పడ్డ రోజున నిన్ను ఇట్లా తిరిగి కూడా చూడరు. నీ జీవితము నీ కేసు కొత్త కాదు, ప్రతి కేసు ఇలాగే ఎండప్ అయిపోయింది. ఎందుకంటే నువ్వు కోర్టుకు వెళ్ళలేవు, నువ్వు భార్య కాదు. చెప్పండి, ఆమె జీవితం ఆమె చూసుకొని కనీసం ఆమెనన్నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ సుఖంగా ఉండనియండి. నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఎందుకు ఆవిడ బాధ్యత జీవితాన్ని ఉంది నాశనం చేస్తావు? కదా. 3 పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ జీవితాలు చక్కదిద్దే సమయం. ఇంకా ఆడవాళ్ళ గురించి ఎంజాయ్మెంట్ గురించి మానే ఆలోచించడం మానే. అప్పుడేమో ఆవిడ దగ్గర సేఫ్టీ లేదు, ఇప్పుడు ఈవిడ దగ్గర సేఫ్టీ లేదంట. అసలు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా? కళాన్ని పక్కన పెట్టండి. 3 ఆడపిల్లలు భవిష్యత్తు ఉంది, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, ఆ బాధ్యత చేపట్టండి. రేపు ఏమైనా అయింది ఎవరు బాధ్యత? ఏమి చేయదు. ఏం మరి చేస్తుంది? సంతోష్ ఏమో ఇదంతా చేస్తానని చూస్తారు. చేస్తున్నావు. సంతోషానికి కాదు, అది రాసింది అది రేపు పోయినాక కొట్లాడక చేస్తా మళ్ళీ అందరు గ్యాంగ్ అందరికి వస్తారు. రేపు ఇప్పుడు పొంగ కొట్టి చంపేసిపోయినాడు దిక్కున్నాడు. నాకెవరు లేరు అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందంటే చూడు ఏం లాభం. నాన్నకు చెప్పు, ధైర్యం చెప్పు, మేమున్నాం డాడీ, ఇంక నుంచి బాగా చూసుకుంటామని చెప్పు. రేపు మీ చివరి రోజుల్లో వాళ్ళ అన్నం పెడతారు. ఆడపిల్ల మంచిగా చదివియాలి, పిలిచిస్తేనే రేపు వాళ్ళకు భవిష్యత్తు కావాలి. మేమంటే ఏదో పని చేసి పడతారు, ఇప్పుడు పిల్లలు చేయలేరు కదా. మీ దగ్గర ఇప్పుడు డిపార్ట్మెంట్ లో చూసారు ఆడపిల్లలు ఎంత మంచి ఆఫీసర్, పిల్లలు అలాగే తయారు చేయాలి. నాకు కూడా అదే ఆలోచన. మంచిగా చదువుకోవాలి, చేయాలి, మన పిల్లలు మంచిగా కష్టపడాలి. నువ్వు దగ్గరుండి చదివించాలి. ఇప్పుడు 10th కదా, చదువుకుంటే ఏదన్నా ఆఫీసర్ చదివిస్తావా పిల్లల్ని? చదివిస్తా మేడం, చదివిస్తా అని చెప్పి నాకు ఆలోచన ఉంది. నాకు అంతే కదా. బాగా చదివించు, బాగా చదువుతావు మనిషి, మంచిగా చదివించాలి. బాగా చదువుతారంట, బాగా చదివించు. వాళ్ళు మంచిగా చదువుతుంటే చదివిస్తాను. మీ పెద్ద అమ్మాయికి కూడా మంచి చోట పెళ్లి చేస్తాము. ఏం కిషన్, మమ్మల్ని కూడా పిలుస్తావా పెళ్లికి? పిలుస్తాం మేడం, తప్పకుండా పిలుస్తావు. అట్లా పిలుస్తాం. ఓకేనా? సంతోషంగా పిలవాలి అందరూ. మేము 3 వస్తాం. ఓకే, మరి చూసారు కదా, కిషన్ ఈగోకి పోయి భార్యకి బుద్ధి చెప్పాలని సంతోషిని తీసుకొచ్చి తన కుటుంబాన్ని ఎలా డిస్టర్బ్ చేసుకున్నాడో, ఈ రోజు తన కుటుంబమే తనకు జీవితాంతం తోడుంటుందని తెలుసుకొని తన కుటుంబం పంచన చేరాడు. ఎప్పటికైనా తన కుటుంబం తనదే, తన భార్య పిల్లలు ఇదే తన జీవితం తెలుసుకున్న కిషన్ భవిష్యత్తులో తన పిల్లల్ని మంచి చదువులు చదివించి మరి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఒక మంచి లక్ష్యంతో ఉన్నాడు. ఆయన లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సమస్యతో రేపు కలుద్దాం. అంతవరకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2008లో అయింది మేడం. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు మేడం. పెద్దవాళ్ళు చేసిన పెళ్ళేనా? పెద్దవాళ్ళు చేసిన పెళ్లి. పెళ్ళైన ఎన్ని సంవత్సరాల వరకు సంతోషంగా ఉన్నారు? పెళ్ళైన 2-3 సంవత్సరాలు ఉన్నారు మేడం సంతోషంగా. మళ్ళీ ఏం గొడవలు స్టార్ట్ అయింది?
నువ్వు అందంగా లేవు, నువ్వు బాగోలేదు, నాకు నచ్చలేదు, ఇష్టం లేని పెళ్లి చేశారు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదని సాగిచ్చాడు మేడం. 3 సంవత్సరాల తర్వాత ఆ, ఓకే. వాళ్ళ అమ్మ అంటే బలవంతంగా పెళ్లి చేసిందంట మేడం, వద్దనే కొనుక చేసిందంట. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటానే ఉన్నాడు. మరి ఎందుకు చేసుకున్నాడు అంటే ఇష్టం లేనప్పుడు? వాళ్ళ అమ్మ బలవంతం మీద నేను చచ్చిపోతానయ్యా, నాకు రోగం వచ్చింది, బాగోలేదయ్యా, చేసుకోయ్యా, వండి పెట్టేవాళ్ళన్నా కావాలయ్యా అని అంటే చేసుకున్నాడంట మేడం. అప్పుడు మీ అత్త ఉందా ఆయన అలా మిమ్మల్ని అనేటప్పుడు? మా అత్త ఉంది. చెప్పారా మీ అత్తకి? మా అత్తకి చెప్పినా కూడా మా అత్త ఇప్పుడు ఏమంటుంది, అది వద్దురా ఇంకో పెళ్లి చేసుకోరని చెబుతుంది మా అత్త కూడా. ఎందుకు అట్లా? ఆవిడే కదా చేసింది పెళ్లి. ఆవిడే చేసింది. 6 నెలల నుంచి నాకు బాగుంటలేదు మేడం, టీవీ అని చెప్పారు, నెమ్మ ఎక్కువైపోయి టీవీ వచ్చేసింది. టీవీ వచ్చింది, నీకు దేనికి పనికి రాదురా, చేసుకోరు ఇంకో పెళ్లి, నీ జీవితం నాశనం అయిద్దిరా అని చెబుతుంది మేడం ఆమె కూడా. ఇప్పుడు 6 నెలల నుంచి చెప్తాను. 6 నెలల నుంచి. అంతకు ముందు ఒక రకంగా ఉండలే, కానీ 6 నెలల నుంచి మరీ ఇంకా ఎక్కువైపోయింది మేడం. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు నచ్చలేదు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయితే. మీ ఆవిడ పేరేంటి? కళ్యాణ్. పిల్లలు ఎంతమంది? 2. ఆడపిల్లలు అంటే చులకనా నీకు? తొలకనే లేదండి. మరి ఎందుకు కళ్యాణిని బాధ పెట్టి మగపిల్లాడు కావాలని వేరే వేరే ఆడవాళ్ళ వెనక వెళ్తున్నావు? లేదు మేడం, లేదు అట్టేం లేదు. ఆ ఏరియా వెళ్ళేవాడిని అయితే ఆ అమ్మాయికి ఆ అమ్మ నాన్న లేరు, మరి ఆ అమ్మాయికి బాగోదు. టీవీ 6 నెలల నుంచి చూపిస్తుంది కూడా నేనే. ఎవరు వచ్చి హాస్పిటల్లో ఉండగానే ఏందమ్మా బాగున్నావు అని కూడా పలకరించే వాళ్ళు ఎవరు లేరు. కావాలంటే మా ఊళ్ళో కూడా ఎంక్వైరీ చేయండి. అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు లేరా కళ్యాణికి? వాళ్ళ అక్కయ్య కాలంలో అప్పుడప్పుడు వస్తా ఉండిద్ది. పెళ్ళైన 3 సంవత్సరాలు బాగా చూసుకున్నావు. 3 సంవత్సరాల తర్వాత నువ్వు బాగాలేవు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు నాకు నచ్చలేదు, మా అమ్మ బలవంతం మీద పెళ్లి చేసుకున్నాను అని ఎందుకు అన్నావు? నచ్చలేదని అనలేదు మేడం. అన్నం పెట్టి అన్నం కూర టయానికి వండదు. ఏది మేడ చేస్తున్నావు అంటే, నేను గుంటూరులోనే అయితే ఉంటా, నేను ఇంకా ఏడు ఉండను. మా అమ్మ మా పెద్దనాన్న వాళ్ళ కాడ గుంటూరులోనే ఉంటా. గుంటూరులో అయితేనే చేస్తాను. అక్కడ 3 నెలలు, ఇక్కడ 6 నెలలు. అక్కడ 3 నెలలు, ఇక్కడ 6 నెలలు. అట్టా ఇప్పటికి 7 పిల్లలు పుట్టిన కానించి 7 సంవత్సరాలు చెట్టనే జరిగింది. లేదు మేడం, ఏదైనా ఆయన చెప్పే ఎన్ని అబద్ధాలే. ఆయన నన్ను చూడడు, ఒక పెళ్ళంగా ఒక మనిషిగా అంటే అసలు చూడడు, పురుగులాగా ఏరేస్తాడు నన్ను. నేనే మగోడు నేటిగానే ఇళ్ళతో ఏడైంది, అడగాల్సిన అవసరం నీకు లేదు. తాట తాగుతాను, మరి టయానికి రాలేను. మరి బాకీలు 2 లక్షలన్నర ఇప్పుడు బాకీలు. ఈ అమ్మాయి ఎవరికి చేశారు 2 లక్షల బాకీలు? నువ్వు ఎవరి వాళ్ళు చేసుకున్నా కూడా కట్టలేక అనుమానం ఉన్న రోజు 2 రోజులైనా నా కాడ ఉండాలి. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఆయన డబ్బులు పెట్టి రూపాయి కూడా చూపిలా మేడం. టీవీ వచ్చిన కానీ నేను ఆయన కాడ 1 నెలే ఉంది. 1 నెల ఇట్టానే గొడవలు ఆడక ఏడక, మా నాయన కాడకి ఏడక తిరుగుతానే ఉండ. 1 నెల ఆయన నన్ను చూసింది. నెల రోజులు ముందు కూడా గుంటూరులో మేము కాపురం ఉన్నాం. అద్దెకుండా ఇంట్లో కూడా ఫోన్ చేస్తా. ఆ ఫోన్ కూడా ఆ అమ్మాయి కాడ ఉంది. నేను ఎప్పుడు ఇల్లు ఖాళీ చేసాం, ఆ అమ్మాయి నేను ఎప్పుడు ఉన్నాం అది కూడా చూపిస్తా. టీవీ వాళ్ళ పెదనాన్న 4 రోజులు వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ 2 నెలలు గుంటూరులో కాపురం పెట్టాడు, మళ్ళీ వెళ్ళాను. ఒక్కసారి నిలకడగా ఉండదండి. నేను ఇప్పుడు ఎందుకు చర్య తీసుకున్నానంటే, నీకు ఎక్కడికైనా వచ్చి నా బాధ చెప్పుకుంటాను. ఎక్కడికైనా స్టేషన్ లోకైనా కేసు పెట్టింది, మహిళా మండలి పోలీస్ స్టేషన్ లో వెళ్ళా. మీ మిస్సెస్ కేసు పెట్టింది, ఆమెతో వెళ్ళిపోయాడు. ఏంది మరి నువ్వు ఉండవా అనేది, మన ఇద్దరం కొనుక్కోండి, నువ్వు ఉండవా అనే వచ్చేది. మాట్లాడితే నాతో అరే మాట ఉంది రానే అనేవాడు, నువ్వు ఉండవా అని వెళ్ళాడు. ఏంది మా దానికి అర్థమైందిమా అసలు ఏంది కథ అన్న అడిగా. బైబుల్ సాక్షిగా నాకు ఏ ప్రమాణం తెలియదు అంది. నేను ఇంకా దాని గురించి బైబుల్ సాక్షిగా అన్నాక ఆ ఊసు అన్నది ఎత్తల. దానికి మనం రీజన్ చెప్పలేం కదా, కల్లార చూస్తేనే మనం ఏదైనా అనుకోవాలా. అవును, మెడ పట్టుకొని అడగచ్చు కదా, షర్ట్ పట్టుకొని. వెళ్ళేవాడిని పిలిచి అడగొచ్చు, అడగకుండా మెలకుండా నన్ను టార్చర్ పెట్టాడు మేడం ఆ రోజుల్లో. ఆ మాటకి వచ్చిన ఎలా అంటావురా నువ్వు, నా ఇంట్లో నేను కాబట్టి నువ్వు ఉంటావా, ఏం మాట్లాడని చెప్పి షర్ట్ పట్టుకొని అడగాలి. అది పోయింది. మేము అక్కడ అడగకుండా నువ్వు నీ ప్రతాపం భార్య మీద చూపిస్తే ఏంటది? ఇప్పుడైనా ఆ అమ్మాయికి ఇచ్చింది నేనేం అనలేదు. మొన్న ఏమంటా ఆడే నాకు కావాలా, వేరే ఎవడైనా నువ్వేం చేస్తావు చే, నీ దిక్కుండా సార్ చెప్పుకోపో. ఎంట పెట్టుకుని రానండి, నాకు అవసరం సిగ్గుగా ఉండిద్ది. ఇవన్నీ మాట్లాడేది చూసుకుంటే నాకు సిగ్గుగా ఉందమ్మా.
ఆయన అన్నాడని చెప్పి నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడవని ఆయన చేస్తాడు. నేను పాపం ఇంకా నీకు ఆయనకి ఏం తేడా ఉంది? పాపం పుణ్యం నీకు ఆయనకి ఏం తేడా ఉంది? అంటున్నాడుగా మేడం, నేనే పాపం చేయను. అలాంటప్పుడు నీకు అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? మాట వస్తే ఆ ఆయనకి మాట బుద్ధి లేదు, ఆయన తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి మాటలు అవలీలకు వస్తాయి. నువ్వు నువ్వు మొగుడు చేయనప్పుడు ఎందుకు వస్తాయి నీకు నోట్లో నుంచి? ఎన్నిసార్లు పాడమంటారు అదుపులో మేడం? ఉండదా నీకు నోరు? 10 ఏళ్ల కంచి నేను పడతానంట, ఆయన వాడైతే ఈ మాటలు మేడం. నన్ను నేను చేయకపోయినా నువ్వు అమ్మా, నువ్వు ఇలా చేస్తున్నావు. మాట్లాడితే, నువ్వు మాట్లాడినప్పుడు అతనికి లేనిపోయిన డౌట్లు రావా? నేను ఇప్పుడే వాడు మేడం, వచ్చినోడు నా పెళ్ళైన మాట్లాడతాడు, 10 ఏళ్ల నువ్వు కాంచి మాట్లాడితే నేను ఇంకా నిన్నే డౌట్లు మాట్లాడతాను ఎట్లుంటాయి? మేడం. నా పెళ్ళైన కంచి నేను అనలా, ఆయన రీజన్ గా మాట్లాడాడు కాబట్టి నిన్నే నేను మాట్లాడింది ఆ మాట. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి మేడం వచ్చింది. నేను పెళ్ళైన ఎత్తింది కంచి కాబట్టి అన్నానే చెప్పా. అడగండి ఆ మాట. నేను నిన్నే మేడం ఆ మాట మళ్ళా అంత కడుపులో ఆ విషయం మండి. కలిసి వేరే అబ్బాయి పిల్లని ఇడిచాడతా, మేము భీమవరం వెళ్తా ఆటో దోలతాకి అని 4 5 శ్రీశైలం ఆడుకో క్యాంప్ వేసుకున్నాం. అప్పుడు ఆటో దోలేవండి మేడం. వెళ్ళినాక ఆ ధరిన వాళ్ళు చదువుకున్నాక అరే నా గుడ్లు కూడా మర్చిపోయిన ఛార్జింగ్ మిషన్ ఏదో మర్చిపోయిన ఇంటికి వచ్చినాక ఇంట్లో నుంచి వచ్చాడు. ఇన్ని రోజులు సర్దుకునే దానివి, నీ కూతురు 9 ఏళ్ళు పెద్ద పిల్ల అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు సర్దుకోలేకపోతున్నావు? సర్దుకుంటాం. అది వచ్చాడు నా కాడికి. వస్తే నువ్వు ఒక్కడే కాదు, ఎవరు నన్ను తీసుకొని రా, మాట్లాడుకొని నేను వస్తాను, నీ మాట మీద నాకు నమ్మకం లేదు అని అన్నాను. ఇంకా ఆయన ఎవరిని తీసుకొని రాలేదు. వస్తే వెళ్తా నేను మా ఆయన దగ్గరికి. నా కాపురం నేను చేసుకుంటా, నాకు ఒక పాప ఉంది. మీరు మీ ఆయన వచ్చి మీతో మాట్లాడి తీసుకెళ్లాలంటే మీరు ఇంత మాట్లాడటం మానేయాలి కదా. ఈయన మీ అన్నగారి ఇంటికి కూడా వచ్చి మీ ఇద్దరు కలిసి తిరుగుతుంటే ఎట్లా జరుగుతుంది? మా అన్నగారి ఇంటికి ఏం రాడు మేడం, నేనే వెళ్ళాను. అబ్బాయి ఎందుకు వస్తాడు? ఇప్పుడు మా చెల్లి వస్తేనే కదా అబ్బాయి వచ్చేది. ఓకే, మరి కళ్యాణి చెప్పు మీ అక్కకి. ఎక్కడ నేను చూస్తావు చూశాను వాళ్ళిద్దరు? మేడం. ఎక్కడ చూస్తావు? మా ఇంట్లోనే చూశాను మేడం. చూడలేదని ఎన్నేం చెబుతారు మేడం? నా ఇంట్లోనే నైట్ నా పక్కనే, బయట కూడా కాదు. పిల్లలు 3 మంచం మీద పప్పున్నారు. ఈ అమ్మాయి మొగుడిని వదిలేసిందిగా, మొగుడు వెళ్ళిపోయాడు అలిగి వెళ్ళిపోతే ఇద్దరు అమ్మాయి రా అన్నం తిందామని అన్నం పెట్టాను, పనికి వెళ్ళి వచ్చి నీళ్లు పోసుకుంది. నా పిల్లలు ఇద్దరు, ఆ అమ్మాయి కూతురు మంచం మీద పప్పున్నారు. ఈ అమ్మాయి నేను కింద పప్పున్నాం. మేము అన్నాలు తిని నీళ్లు పోసుకొని కొనుక్కునేసరికి ఆయన టాటర్కి వెళ్ళి వచ్చాడు, బండికి వెళ్ళి 10 అయింది. ఆయన వచ్చి నీళ్లు పోసుకున్నాడు, అన్నం పెట్టాను. నేను ఏడపబ్బోవాలన్నాడు. నువ్వు ఏడపబ్బుంటా, మేము చిన్నగా ఏదే మధ్యలో వాటి 3 గేదెలు ఖాళీగా ఉంది. 3 గేదెలు టేబుల్ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ పెట్టుకొని బొబ్బు, మేము ఇద్దరు అక్క నేను ఏడు బొబ్బుంటాం, పిల్లలు మంచం మీద బొబ్బున్నా అన్నాను. సరేలే అని బొబ్బున్నాడు. లైట్లు ఆపేసాం. మాకున్నగా నిద్ర పెట్టింది. అరగంట అవుతుంది నిద్ర పెట్టా నేను. సౌండ్ నేను పడింది మాటలు అయ్యి. పక్క తిరిగి చూస్తే మీద ఒకళ్ళు ఉండారు. మరి ఏం చేస్తావు అప్పుడు? అప్పుడే పట్టుకొని 4 తన్నొచ్చు కదా. తంతే ఆయన నన్ను ఊరుకోడు మేడం. నా మీద కలబడి నన్ను కొడతాడు. ఆయన కొడతాం మొదలు పెట్టాడు, మామూలుగా కొట్టాడు. నాకు ఓపిక లేకుండా కొండ తన్నులకు భరించలేక నేను నువ్వు అప్పుడే మాట్లాడేస్తే ఈ రోజు ఇంత ధైర్యంగా మాట్లాడరు కదా. నువ్వు ఆ రోజు మాట్లాడతాక నాకు ధైర్యం చాలలేదు మేడం. నీకు దొరికింది కదా అవకాశం, రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు నువ్వు వాడుకొని ఉంటే ఈ రోజు నీకు ఈ బాధ లేదు ఇక కదా. నేను ఏడ్చుకుంటా బయటకు వెళ్ళి అంటే అడిగితే నీ నుంచి నాకు ఆపరం పోయింది. అమ్మ ఎందుకు మెట్ట చేస్తున్నారు, నాకు బాధగా ఉంటుందని ఈ అమ్మాయిని అడిగా, ఆయన అడిగా. నీ నుంచి నాకు ఆపరం పోయిందంటే లేదు ఎందుకు మేడం, పోయింది అసలు ఆ కాపురం? మాట అనలేదు. నేను వాళ్ళ ఇంట్లో ఏదన్నా అమ్మాయి బాగోపోతే వెళ్ళి వాళ్ళ కాపురం ఎందుకు పోయింది పిల్లలకి అని అన్నం అడిగాను పెట్టి మేడం. రావటం తప్పితే అడిగినప్పుడు నీ పెళ్ళైన సంవత్సరానికే నన్ను అన్నాడు మీ ఆయన, నువ్వు ఉంటేనే మీ అమ్మాయిని వెళ్ళుకుంటాను కాదు లేకపోతే కళ్యాణి, తిరుపతమ్మ ఏ చెల్లి కూడా తన అక్క గురించి ఇంత ఘోరంగా చెప్పదు. నేను వెళ్ళిపోయేది చేసేది నీతో మాత్రం నికరంగా ఉండేది లేదు అని ఆ మాట నేను తెలిసి ఎందుకంటే అంటే నిన్ను హాస్పిటల్ చూస్తానా? ఏం చూసి హాస్పిటల్ లో చచ్చిపోయినప్పుడు గవర్నమెంట్ రెండు మాటలు వచ్చి చూసి వెళ్ళింది హాస్పిటల్ ఉన్నప్పుడు. నీ ఒళ్ళు తుడిచేవున్నా జ్వరం తగిలినప్పుడు ఎప్పుడు తుడిచా? తొడలేదని ప్రమాణం చేయి, నేను తుడిచాను ప్రమాణం చేస్తా. బిడ్డలు తీసుకొని నువ్వు ఇక ఒళ్ళు తుడిచి లాభం ఏముంది, హాస్పిటల్ కి తీసుకెళ్లి లాభం ఏముంది? ఆవిడ కొంప ముంచేసావు, ఆ కొంపలో సవిత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఇప్పుడు ఆమె అడుగు తినే పరిస్థితి తీసుకొచ్చావు. ఇంకేం లాభం అంటున్నాను లక్ష్మణ్. వాళ్ళదా వాళ్ళదేనండి, నా దా ఏం దావా? కళ్ళ ముందర అక్కని తీసుకొచ్చి సవితిని చేసేసి ఏంది వేరే దావా? తప్పు చేసేటప్పుడు ఆలోచించాలి. ఆవిడ అదే చేస్తే నీ పరిస్థితి ఏంటి? సొసైటీలో నువ్వు ఎట్లా తిరుగుతావు? అదేముండదు. అందరు మగాళ్ళంతే, అందరూ పెళ్ళైనా తప్పు చేస్తారు. భార్యను చూసుకున్నానా లేదా? నువ్వు జనరల్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి నువ్వు ఎవడివి? కొంచెం బయట వెళ్ళమా. ఇప్పుడు చెప్పండి, మీ ఇద్దరి సంబంధం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? 4 ఏళ్ళు అప్పుడు మాట్లాడుకోవటమే కానీ అలాంటిది ఏం లేదు మేడం. నాకుగా ఆ అమ్మాయి వద్దు, నా భార్య పిల్లలు కావాలని నేను. ఎందుకు స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు?
నువ్వా తిరుపతమ్మా? లేదు మేడం, అంతే లేదు. మాటలతోనే చెప్పు, మళ్ళీ బాగుండదు. ఎవరు స్టార్ట్ చేశారు? లేదు మేడం. మీ అమ్మ నాన్న మీద ఒట్టేసి చెప్పగలవా తిరుపతి అమ్మతో తప్పు చేయలేదని? ఒట్టేసి చెప్పలేను మేడం. మరి ఎప్పుడు చేసావు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎప్పుడు చేసావు? ఎందుకు చేయాల్సి వచ్చింది తప్పు? కేవలం ఆ అమ్మాయి ఆ రోజు అట్ట చేస్తాం వల్ల అది అనవసరం. తప్పు ఎప్పుడు చేసావు? ఎవరి సైడ్ నుంచి స్టార్ట్ అయింది? కళ్యాణి సైడ్ నుంచే మేడం. చూసారుగా మేడం, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ఒక సైడ్ భర్త, ఒక సైడ్ అక్క, తన యొక్క బేలతనాన్ని, తన యొక్క నిస్సహాయతని ఆసరాగా తీసుకొని ఆ అమ్మాయి జీవితంతో చెలగాటమాడుతున్నారు. నీకు జ్వరం వచ్చినప్పుడు నేను బాగా చూసుకున్నాను కదా అంటూనే ఆవిడ జీవితాన్ని నాశనం చేసిన భర్త, నీకు తల్లిలా సేవలు చేశానని చెప్తూనే ఆ అమ్మాయి జీవితాన్ని ఈరోజు తన సొంతం చేసుకోవాలనుకుంటున్న అక్క. వీళ్ళ మెంటాలిటీలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళని మార్చగలమా? మేడం, సింపుల్ గా చెప్పాలి అంటే కనుక చాలా సందర్భాల్లో మనం చూసినటువంటి వాటిలో కరెక్టే. అక్క చెల్లెలు, అక్క మోసం చేయటం, భర్త ఏమో వచ్చి అక్కని నమ్మటం, చెల్లిని నమ్మటం, వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవటం అనేటటువంటి సందర్భాలు చాలా చూసాం. కానీ నమ్మక ద్రోహానికి ఇది తారస్థాయి అమ్మా. పక్కన కూర్చుని నేను తప్పు చేశాను అనేటటువంటి మాట ఒప్పుకుంటూనే, తల్లిలాగా చూసుకున్నాను అనేటటువంటి మాట అంటూనే, ఆమెని తల్లిలాగా చూసుకున్నావో లేదో తెలియదు కానీ ఇతన్ని ఏ విధంగా చూసుకున్నావు అన్నది మా అందరి మనసులో ఉండేటటువంటి ప్రశ్న. అంటే ఏంటంటే ఇది కేవలం ఒకటేనమ్మా, ఒక మనిషి యొక్క వీక్నెస్. ఈరోజు మనం చాలా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యూటీ. అంటే ఒక మనిషి యొక్క అందం, చందం, ఆ మనిషి యొక్క ఉండేటటువంటి తీరు, అతని మానసిక పరిస్థితికి సంబంధించినటువంటి అంశాల గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాస్తవానికి ఇక్కడ మనం చూసినటువంటి ఒక వ్యవహారం అయితే కనుక దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఒక విధంగా చూసుకుంటే కనుక ఒక కళ్యాణి దురదృష్టవంతురాలు. ఏ విధంగా దురదృష్టవంతురాలు అంటే కనుక, ఒకటి ఇందాక మేడం అన్నట్టు ఆ స్థాయి తెలివితేటలు, అంత ఆలోచన శైలి, అంత చాకచక్యం అనేటటువంటి అంశాలు కొంతవరకు ఎంత కాదనుకున్నా మీ ఇద్దరితో పోల్చుకుంటే కనుక చాలా వెనకబడి ఉంది. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే కనుక, నువ్వు ఏదో ఇక్కడ త్యాగం చేసావని అనుకున్నావు కానీ 10 సంవత్సరాల పాటు ఇద్దరు పిల్లల కన్నా తర్వాత ఆ అమ్మాయికి భయానకమైనటువంటి సైకలాజికల్ టార్చర్ చూపెట్టారు. ఏ విధంగా అంటే కనుక, నువ్వు కావాలి కానీ నువ్వు నాకు వద్దు. అంటే ఏంటంటే, నీకు సేవ చేస్తాను, సో నేను చేసినట్టుగా నీకు ఎవరు చేయరు, నీ పిల్లలకి నేను తండ్రి, నేను నీ భర్తగా ఉన్నట్టుగా, నీ పిల్లలకి తండ్రిగా ఉన్నట్టుగా ఎవరు చేయలేరు. కాబట్టి ఈరోజు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసి నేను ఏ విధంగా తెగించి ఏ విధంగా వ్యవహరించినా కూడా నన్ను చూసి చూడనట్టు ఊరుకో అనేటటువంటి ఒక ఎన్విరాన్మెంట్ మీ ఇంట్లో క్రియేట్ చేయడం అన్నది మీరు చేసినటువంటి చాలా ఒక ఘోరం, ఒక నేరం. అది సమాజం క్షమించదు. ఈరోజు ఈ సమస్యకి పరిష్కారం చాలా సింపుల్ మేడం. ఎంత తొందరగా అయితే కనుక తిరుపతమ్మ యొక్క హస్బెండ్, అతను ఇప్పటికీ కూడా ఒక మంచి మనసుతో ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా అతను కళ్ళగట్టి కనిపించినా కూడా ఈవిడ్ని యాక్సెప్ట్ చేయడానికి అతను రెడీగా ఉన్నాడు. ఇంకా నేను కళ్యాణికి చెప్పేటటువంటిది ఏంటంటే అమ్మ, రంగుకి మించినటువంటిది మనసు. నీ మనస్సుతో మనిషిని గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయగానే, నేను అందంగా లేను అనేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నన్ను సమాజం యాక్సెప్ట్ చేయదు అనేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను తక్కువగా నేను చూసుకోవటం అనేటటువంటి ఆలోచన శైలి వెంటనే తీసేసే పక్క. అంతేగాని అనుక్షణం నేను ఇలా ఉన్నాను కాబట్టి నా భర్త వెలివేస్తాడు అనేటటువంటి అభద్రతతో మాత్రం బతకద్దు. ఆ అభద్రతతో నువ్వు మంచి తల్లిగా కూడా ఉండలేవు. ఆ ఇన్సెక్యూరిటీ అన్నది నీలో మంచిది. ఓకే, మరి లాయర్ గారు చూసారు కదా, పెళ్ళై 10 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రంగు గురించి, అందచందాల గురించి మాట్లాడటం అనేది చాలా స్టూపిడిటీ అని నా అభిప్రాయం. సో ఇప్పుడు అతను చేసే ఉద్యోగానికి, అతనికి వచ్చే జీతానికి మనం చాలా సార్లు చెప్పాం ఇక్కడ ఉన్న స్టేజ్ లో, భార్య పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోవడానికే కష్టం. అలాంటిది ఇన్ని అఫైర్లు పెట్టుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ భార్య జీవితాన్ని కూడా నాశనం చేయడం అవసరమా?
మరి ఈ రోజు ఆ అమ్మాయి తన కూతుర్ని భర్తని వదులుకొని చెల్లెలు కాపురం ఇలా విడదీయటం అవసరమా? ఎందుకంటే ఈ అమ్మాయికి ఏం రైట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం రైట్స్? చూసే విధంగా నువ్వు మాట్లాడగలవా మీ బావతో? ఏం బావా, ఏంది నీ ఉద్దేశం? మా అమ్మాయిని చక్కగా నువ్వు చూసుకోగలుగుతావా? చూడనా? రోజు నేను అదే అడుగుతుంది. ఇంటికి వెళ్ళి మీ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిలాడితే మీ పెద్ద చేతిలో తన్నులు తిని ఎందుకు వస్తాను? ఇంటికాడ మా అమ్మ మా నాన్న చెప్పిన మాట విని ఆడే ఉన్నట్టయితే ఆయమ్మే తెలుసుకున్నప్పుడు వచ్చినట్టయితే పిల్లలు ఆగమైపోతున్నారు అనేక. నువ్వు చెప్పు. చదువులు ఇప్పుడు 7 వచ్చింది, 2 సంవత్సరాలు వెనకపోయింది చదువు. నా జాతకంలో 2వ పెళ్లి జాతకం ఉంది, జైలుకి వెళ్ళే జాతకం ఉంది అన్నారు మేడం. అప్పటి నుంచి నాకు నమ్మబుద్ధి కావట్లే, వెళ్ళినా కూడా నన్ను సాగొడతాడని భయం వేస్తుంది. నేను చంపి జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఉండగా ఇంకో ఆవిడని పెట్టుకున్నాడంటే కూడా పోతాడు జైలు. ఈ అమ్మాయి దగ్గరలో ఉండకూడదు, వీళ్ళకి దగ్గరలో ఉంటే అంతే. ఆ అమ్మాయి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు. ఆ అమ్మాయి ఎంత తొందరగా వాళ్ళ మొగుడు దగ్గరికి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం అంత తొందరగా సాల్వ్ అవుతుంది. నేను ఆమెను పిలిచి మాట్లాడుకుంటాను. వీళ్ళిద్దరిని కలపాలి అనే దృక్పథం ఎంత ఎక్కువ ఉందో ఆ అమ్మాయిలో ఇప్పుడు భయం కనిపించట్లే. కూతురు దూరంగా ఉంది, భర్త దూరంగా ఉంది అనేటువంటి బాధ కనిపించట్లే. తప్పు చేశానన్నా ఏమీ లేదు, భక్తి లేదు, అరే చెల్లెలికి అన్యాయం అయింది అనేటువంటిది లేదు, బాధ లేదు. ఇక్కడ కంటే అక్కడ ఇంపార్టెంట్ మీరు చూసుకోవాలి. పిల్లల్ని నా కాడకి తీసుకెళ్ళిపోయి నేను వాళ్ళతో మాట్లాడి కాపురాంకులు పంపిస్తాను మేడం గారు. వీళ్ళిద్దరిని కద్దోండి మేడం గారు, ఎందుకంటే నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉండరు. ఇక నేను పెట్టిన ముద్ద తినేసి పడుండాలంటే పడుండదు. అమ్మాయి పని మనిషి కాదు. అంటే పెద్దల మధ్యలో అగ్ని సాక్షిగా నేను పెళ్లి చేసుకున్న పెళ్ళాం. 2 పిల్లల్ని నీ కోసం కానీ నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి సమాన హక్కులు ఉండాలి. నీ ఇష్టానికి నువ్వు తిరిగి వస్తావంటే అది కుదరదు. నువ్వు నీ భార్య నీకు సొంతం అనుకున్నట్టే ఆ అమ్మాయి కూడా నువ్వు అమ్మాయికే సొంతం అనుకుంటుంది. నువ్వు 10 మందితో తిరుగుతావంటే ఏ భార్య ఒప్పుకోదు. కవిక్కిన బాగోకుండా ఏదైనా మనసార్థిగా ఒక లేదని చేసుకుంటే నువ్వు బాగా చూసుకుంటే ఎందుకు చేసుకుంటే నేనే చేస్తున్నాను. నా మనసే చచ్చిపోవాలనుకున్నది అయితే నీతో ఉండనని చెప్తుంది, లేదా ఎప్పుడో చచ్చిపోయేది. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ అమ్మాయి జబ్బుకి మంచి వైద్యం ఇప్పించు, తొందరగా బాగా చెయ్యి. అప్పుడు ఆమె అన్ని విధాలుగా కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ జబ్బు తగ్గిపోయే జబ్బు. మళ్ళీ ముందులాగా మీ ఇద్దరి సంసార జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఆమె ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేకుండా గానీ బాబు ఇక్కడ విను, లేకుండా గానీ ఈమెను వదిలిచ్చేసుకుందాము, ఆమెను కొట్టి తిట్టి ఆమె బయటికి వెళ్ళిపోయేటట్టు చేద్దాం. విను, మీ అమ్మ ఏమో మా అబ్బాయికి 2వ పెళ్లి జాతకంలో ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. నీ జబ్బు కూడా తగ్గిపోయింది. నీ భర్తతో నువ్వు సంతోషంగా సుఖంగా ఉండొచ్చు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించు కళ్యాణి. నీకేం జరగదు, మేమందరం ఉన్నాం. ధైర్యంగా నమ్మకంగా వెళ్ళు. లక్ష్మణ్ మారుతాడు, మార్చుకో. జరిగిపోయిన వాటి గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవద్దండి ఇంటికి వెళ్ళి, అతను గాని నువ్వు గాని. సో మాటలు పొదుపుగా వాడుకొని దాన్ని కరెక్ట్ గా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని డిజైన్ చేసుకోండి. ఓకేనా? మీరు గొడవలు పెట్టుకొని పిల్లల్ని మాత్రం బాధ పెట్టద్దండి. సో చూసారుగా, ఒక మగాడికి పెళ్ళయిందని తెలిసి కూడా పిలిస్తే పరిగెడుతుంటే ఇలాంటి మగవాళ్ళకి ఆడవాళ్ళు అంటే చులకన భావన వచ్చేసింది. ఆడపిల్ల అంటే ఆట బొమ్మ, వాడుకోవచ్చు అన్న ఆలోచన రావటం అనేది చాలా బాధాకరం. ఈరోజు కళ్యాణి లాంటి అమాయకుల జీవితాల్లోకి మరి ఇలాంటి ఆడవాళ్ల వల్ల ఎంత నష్టం, ఎంత కష్టం వస్తుందో మనం కళ్ళారా చూస్తున్నాం. సొంత అక్కే తన చెల్లెలి జీవితం నాశనం చేయాలి అనుకుంటే మరి దేవుడు కూడా కాపాడలేని పరిస్థితి. కానీ ఈ రోజు ఈ యొక్క బతుకు జట్కా బండిలో మరి అక్క తన జీవితాన్ని తాను చూసుకుంటాను, మరి చెల్లెలి జీవితంలోకి మళ్ళీ రాను అనే మాట ఇచ్చింది. కాబట్టి మరి ఈ రోజు కళ్యాణి జీవితాన్ని సరిదిద్దే ప్రయత్నంలో లక్ష్మణ్ తన తప్పులు తెలుసుకొని మళ్ళీ ఆ తప్పులు రిపీట్ చేయను అని చెప్పడం వల్ల వాళ్ళిద్దరిని కలిపి ఆ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం. వాళ్ళు సంతోషంగా సుఖంగా ఆ పిల్లలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో సమస్యతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.